అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సో దీంట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం చంద్రమౌళి, భారత సంతతి చెందినటువంటి చంద్రమౌళి. ఆయనే అమెరికాలో ఓ హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. చాలా మంది పని వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. డల్లాస్లో ఓ హోటల్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆయన హోటల్లో ఇటీవల జనవరిలోనే ఒక వ్యక్తి చేరాడట. వాడి పేరు కొబోస్ మార్టినెజ్. కొబోస్ మార్టినెజ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో కనబడుతుండే ఆ నిందితుడి వాడు సైకోగాడు. అప్పటికే పలు హత్యలకి, మానభంగాలకి, అత్యాచారాలకు సంబంధించినటువంటి కొన్ని కేసుల్లో, దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడట. వచ్చిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేదు, తినడానికి తిండి లేదు, నేను ఒక రకంగా పిచ్చోడినైపోయాను, నాకు కొంత ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి చంద్రమౌళి దగ్గరికి వచ్చి అడిగితే చంద్రమౌళి ఓ ఉద్యోగం ఇచ్చాడట. అయితే వచ్చిరాగానే ఉద్యోగం ఇచ్చాడు, సరే బాగానే ఉంది. కానీ తను అప్పటికే ఒక డాన్లా ఉంటూ ఉన్నాడు. తనంతట తానే ఒక అతిగా ఊహించుకున్నాడు మార్టినెజ్. సో నేను చాలా పెద్ద వ్యక్తిని, నేను వాళ్ళని చంపాను, వీళ్ళని చంపాను, నాకేంటి, నా లెవెల్ ఏంటి, నా కథ ఏంటి అన్నట్టుగా ఊహించుకున్నాడు. సో అదే స్థాయిలో అక్కడ చంద్రమౌళి ప్రియారిటీ ఇవ్వలేదు. ప్రియారిటీ ఇవ్వకపోగా వేరే వాళ్ళతో అతనికి చెప్పించడం పెద్దగా అప్రాధాన్యతగా కనిపించాడట హోటల్లో పనిచేస్తూ కూడా. సో నేను సీన్ టు సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందనేది. చంద్రమౌళిని హతమార్చి తలను తెంచేసి ఆ తలని ఫుట్బాల్ ఆడాడు ఆ సైకోగాడు. సో సైకో చేసినటువంటి పని ఏంటి, ఏం జరిగిందని చూస్తే కనుక ఇప్పుడు చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. దాంట్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఆల్రెడీ జైలుకు వెళ్ళి జైలు జీవితం గడిపి బయటకు వచ్చాడు. ఆ నిందితుడికి సైకోగా ముద్ర కూడా ఉంది, వాడు సైకో అన్నట్టుగా ముద్ర కూడా వేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే అది 10వ తేదీ సెప్టెంబర్ 10 తెల్లవారుజామున 8:30 సమయానికి, యాజ్ పర్ అమెరికా టైమింగ్స్ అండ్ డేట్. సో 8:30 సమయానికి తెల్లవారుజామున హోటల్ యజమాని అయినటువంటి చంద్రమౌళి హోటల్లోకి ప్రవేశించాడు. అంతా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఒక మహిళని పిలిచి, వాషింగ్ మిషన్ రిపేర్లో ఉంది, మీరు వాషింగ్ మిషన్ ఉపయోగించకండి, మీరు ఏవైతే ఆ సర్వీస్ చేస్తుంటారో, రూమ్ సర్వీస్ చేస్తూ ఉంటారో ఆ క్లాత్స్ తీసిన తర్వాత ఆ క్లాత్స్ని పక్కన పెట్టండి, లేదంటే వేరే వాళ్ళతో అది ఉతికించండి, కానీ ఆ వాషింగ్ మిషన్ మాత్రం వాడకండి, రిపేర్లో ఉంది, సరిచేయిస్తానని చెప్పి చెప్పుకొచ్చాడట. అయితే ఈ మాటని ఉన్నటువంటి మొత్తం స్టాఫ్కి చేరవేయాలి కాబట్టి ఆ మహిళ ఎవరైతే చంద్రమౌళికి చెప్పారో, ఎవరైతే చంద్రమౌళికి నుంచి ఆదేశం తీసుకున్నారో, ఆ ఆదేశం తీసుకున్న మహిళ అందరికీ చెప్తూ వెళ్తోంది. ఓ రూమ్లో ఈ మార్టినెజ్ పనిచేస్తున్నాడు. ఆల్రెడీ చెక్ అయినటువంటి కస్టమర్స్ మళ్ళీ చెక్అవుట్ అయిపోయారు. ఆ రూమ్ సర్వీస్ చేయాలి కాబట్టి, దాన్ని మళ్ళీ సర్దించాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి ఆ బట్టలు తీస్తూ ఉన్నాడంట. ఆ క్లాత్స్ అన్ని, బెడ్షీట్స్ అవన్నీ తీస్తూ ఉన్నాడు.